ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పను మడమ తిప్పను, కాకముందు అదే మాట, అయిన తర్వాత అదే మాట. రెండు తప్పాడు, రెండు తిప్పాడు. పోయినసారి ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్రలో అనంతపురంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అదేందన్నా పెద్ద సమస్య, మీరు చెప్తే నేను విన్నాను, చూశాను, వచ్చిన 6 నెలల్లో మీ అందరినీ పర్మినెంట్ చేస్తా, 6 నెలల్లో మీకు పనికి సమాన వేతనం ఇస్తా, వారం రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు అవుతా ఉంది దాదాపు. ఈ రోజుకి అతిగతి లేదు. ఆ కార్మికులు ముఖ్యమంత్రి చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగి 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 వాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి. పాపం అదేం పని అన్నా అన్నాడు, ఈరోజు ఏమైపోయింది? 9 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీలు 23 రోజులు సమ్మె చేస్తున్నారు. పట్టించుకునేవాడే లేడు. అంగన్వాడీల మీద అయితే లేడీస్ అయినప్పుడు లేడీ పోలీసులు పట్టుకోవాలి, మగ పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయటం దారుణం. ఇంతకన్నా నీచమైనటువంటి విధానం కొట్టలేదు. ఇటువంటి ఈ నీచమైన ప్రభుత్వానికి రేపు ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేసే పని మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. మనందరి ఆరోగ్యం కాపాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యం చెడగొడుతున్నారు. ఇదే జగన్ గతంలో ఏమన్నాడు? వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినా ఈ పని వీళ్ళు తప్ప ఎవరు చేయరు అన్నావు కదా జగన్. మతిపోయిందా, మర్చిపోయావా అని అడుగుతున్నా. వాళ్ళని మనుషుల్లాగా చూడండి. ఈరోజు 9 రోజులు వాళ్ళు చేయటం న్యాయమైన కోరికలే. మీరు చెప్పిందే మీరు చేస్తాననింది వాళ్ళు అడిగేది, ఇంకోటి కాదే. మరి పోయిన సంవత్సరం మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తే ఇక్కడ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్. ఆయన చొక్కా చించుకొని కార్మికుల హక్కుల కోసం పోరాడుతాను, కార్మికులే నేనే కార్మికులు, మా ప్రభుత్వం వస్తే వెంటనే వారిని పర్మినెంట్ చేసేదానికి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం అని చెప్పిన అనిల్ అంగన్వాడీలు 23 రోజులు ధర్నా చేస్తుంటే ఏం చేస్తున్నారు వైసీపీ మంత్రులు, ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు? గాడిదలు కాస్తున్నారా మీరు? కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ముఖ్యమంత్రితో మాట్లాడతాం అనేదైనా చెప్పారా? ఎందుకు ఈ ఎమ్మెల్యే చూడనట్టున్నాడు? ఎమ్మెల్యేకి పట్టవా ప్రజా సమస్యలు? ఎమ్మెల్యే కేవలం ఇసుక అమ్ముకోవటం, మొదటి కాలువల్లో కోట్లు దండుకోవటం తప్పేమో తెలుసా? నువ్వు మంత్రిగా ఫెయిల్, ఎమ్మెల్యేగా ఫెయిల్. అట్టర్ ఫ్లాప్ మంత్రివి, అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యేవి. డబ్బు ఎవరి దగ్గర ఉంది? డబ్బు మొదలు ఎవరు చూపిస్తున్నారు? ఇప్పుడు డబ్బు పెట్టి ఇప్పుడు దాకా కొనుక్కుంది ఎవరు? నీటిపారుదల మంత్రిగా ఉండి 3,000 చిల్లర కోట్లు సంపాదించుకొని డబ్బు మదంతో రాజకీయం చేస్తుంది నువ్వు. నారాయణ గారు కాదే. ఈ రోజుకి నారాయణ గారు ఒకరు కొనలేదే. నువ్వు ఎంతమందిని కూడా ఉండవు, అందరికీ తెలుసు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినావు అందరికీ తెలుసు. నువ్వు చేసిందల్లా ఒకటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకటి ఎవరు చేయలేనిది నువ్వు ఒక్కడే చేయగలిగింది. దేవాలయం లాంటి శాసన మండలిలో ప్యాంటు జిప్పిప్పి చూపించినటువంటి వ్యక్తివి. ఆ ఒక్క పని తప్ప నువ్వు ఏ పని చేయలేదు. నారాయణ విమర్శించే ముందు నీ సంగతి నువ్వు చూసుకోమని చెప్పి తెలియజేస్తున్నా.